ఇక్కడ ట్రంప్ ఇరాన్కు దడుచుకొని వెనకడుగు వేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేము ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నాము, ఆ చర్చలు కొలిక్కొస్తా ఉన్నాయి. సో అందుకే ఆ చర్చలు జరిగే వరకు కూడా 5 రోజులు యుద్ధానికి విరామం ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, అసలు చర్చలే జరగలేదని చెప్పేసి అంటుంది. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలని ట్రంప్ అనేవాడు, ట్రంప్ మోడీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వేరు వేరు కాదు. ట్రంప్ అనేవాడు ఏ విధంగా తన పిఆర్ స్టంట్లతోటి మభ్యపెట్టి మాయేశ్వరి ప్రయత్నిస్తున్నాడో జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఈయన పరువు మొత్తం కూడా పోతా ఉన్నది. ఈయనేమో 5 రోజులు విరామం ప్రకటిస్తున్నాం, చర్చలు జరుగుతున్నట్టు, ఇరాన్ లేలే చర్చలు జరుగుతలేవు, వాళ్ళ వేస్ట్ కాడని చెప్పేసి ఆల్రెడీ ట్రంప్ను ఏకీపారేస్తూ ఉంది ఇరాన్. అంటే ప్రపంచంలో చూడండి ఒకసారి, ఏవైతే అగ్రదేశాలున్నాయో వాళ్ళు చెప్పేటువంటిదే ఈరోజు అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇరాన్ లాంటి చిన్న దేశాల సంబంధించిన చర్చ బలంగా జరగదు. సో ఇప్పుడు 5 రోజుల విరామం అని చెప్పేసి బ్యానర్ ఐటమ్ వేసిండు ఎవరు పత్రికలను కూడా, మరి ఇరాన్ సంబంధించిన విషయాన్ని మాత్రం చిన్నగా వేస్తారు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. అంటే మోడీ అయినా అదే, ట్రంప్ అయినా అదే, ఇదే కనబడతా ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఇప్పుడు ఇరాన్ని అమెరికా తక్కువ అంచనా వేసింది, ఇరాన్ని ఇజ్రాయెల్ తక్కువ చేసి, మేము 2 దేశాలు కదా కలిసి యుద్ధం చేస్తాం కదా, ఇరాన్ని మట్టు పెడతాం కదా అని అనుకున్నారు. కానీ ఇరాన్ అడ్వాన్స్డ్ వెపన్స్ తోటి ఉన్నది కాబట్టి మరి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఏవైతే దాడులు చేస్తున్నారో దానికి ప్రతిదాడులు చేస్తూ తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తున్నటువంటి విషయం చూస్తాం. దాదాపు నెల రోజుల దగ్గరికి వస్తూ ఉంది. ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనకకు జరగలేదు. అమెరికా ఆల్రెడీ ఇరాన్ మళ్ళీ ఇరాన్ చేసేటువంటి పెంటతోటి మన దేశం ఇక ఆర్థిక ఇబ్బందులు పడుతుంది, అమెరికా నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఇరాన్ కంప్లీట్గా అమెరికాకు అసలు ఏమాత్రం మాట వినకుండా అమెరికానే తొలగి 5 రోజులకు విరామం ప్రకటించింది. దీనిలో అడ్వాంటేజ్ అయ్యేది ఎవరికి తెలుసా, మొత్తం ఈ యుద్ధంలో అడ్వాంటేజ్ అయ్యేది 100% చైనానే. ఎందుకంటే చైనా ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉండాలని కోరుకుంటుంది. సో ఈ క్రమంలో ఇరాన్కి పరోక్షంగా సహకారం చేస్తుంది ఎవరు, చైనా. సో రష్యా కూడా పరోక్షంగా సహకారం చేస్తుంది. ఎందుకంటే అమెరికాను కొట్టాలంటే చైనా రష్యా 2 కలిస్తే ఈరోజు అమెరికాను కొట్టచ్చు. సో ఇప్పుడు యుద్ధం వల్ల అమెరికా ఈరోజు చమురు సంక్షోభంలో ఉన్నది, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి నెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. సో అమెరికా కంప్లీట్గా ఏదైతే ఈ యుద్ధం కోసమే కొన్ని లక్షల కోట్లు వెచ్చిస్తూ ఉంది కాబట్టి ఒక ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతోంది. సో ఇరాన్ను ముందు పెట్టి చైనా రష్యా గేమ్ ఆడుతూ ఉన్నాయి. సో దానిలో ఈ అమెరికా యొక్క ఒంటెద్దు పోకలు అవుతున్నాయో ఇప్పుడు పటాపంచలైపోతున్నాయి. సో అగ్రరాజ్యం అనుకున్నటువంటి అమెరికా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వెనకడుగు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో చైనా రష్యా మాత్రం అగ్రరాజ్యాలుగా ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇరాన్పై దాడులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి అమెరికా అంటాడు. సో అమెరికా ఒక్కరి కాదు కదా, అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కలిసి ఈ యొక్క నిర్ణయం ప్రకటిస్తే కొంత అథెంటిసిటీ ఉంటుండే. కానీ ఇరాన్తో ఇజ్రాయెల్తో కలవకుండా ఒంటెద్దు పోకలతోటి చేస్తున్నాడు ప్రకటన. సో ఆ దేశంతో 2 రోజుల చర్చలు జరుగుతున్నాయి, వారంత వరకు అవి కొనసాగుతాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. సో ఇది వాళ్ళు ఏమంటున్నారు, హోర్ముజ్ జలసంధిని అమెరికా ఇరాన్ కలిసి నిర్వహించే అవకాశం ఉందని వెల్లడి అంటూ చూస్తారు. అంటే ఇదంతా కూడా ప్రపంచం దేశాలకు చెప్తున్నాడు, మేము ఆల్రెడీ ఇరాన్ అమెరికా కలిసే ఈ హోర్ముజ్ జలసంధిని సంయుక్తంగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ ఏం చెప్తుంది, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు, మా హెచ్చరికలకు భయపడే ట్రంప్ తగ్గారని చెప్పేసి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇరాన్ పై చేయి సాధించడం కనబడతా ఉంది. ఇరాన్ ఆధిపత్యమే, అంటే అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఆధిపత్యమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాడులకు విరామం ప్రకటించిన రోజే టెహరాన్ పై ఇజ్రాయెల్ బాంబులు, అమెరికా స్థావరాలకు 7,500 కోట్ల నష్టం, పశ్చిమాసియాలో ఆస్తులపై ఇరాన్ దాడులు ఫలితం, యుఎస్ మిలిటరీకి చెందినటువంటి 13 మంది మృతి, యుద్ధం తొలి 6 రోజుల్లో 1,00,000 కోట్ల ఖర్చు, అమెరికాలో 40% పెరిగినటువంటి పెట్రోల్ ధరలు అంటూ చూస్తాం. సో అమెరికా తీవ్రమైనటువంటి చమురు సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఎందుకంటే చాలా తెలివిగా ఇరాన్ ఏదైతే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల పైన అటాక్ చేస్తూ అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, చమురు రిఫైనరీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి దాడులు చేయడంతో కొంత ఆర్థిక సంక్షోభంలోకి అమెరికా నెట్టివేయబడుతున్నట్టు కనబడతా ఉంది. సో అందుకే ట్రంప్ భయపడి తలొగ్గినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళు ఎంత చెప్పినా కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది,
అసలు మేము తగ్గం చర్చలు జరగడం అని చెప్పేసి చీప్గా తీసి పడేస్తున్నారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇరాన్ తో గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని, అందువల్ల వచ్చే 5 రోజుల పాటు దేశంపై దాడులు చేయవద్దని తన బలగాలకు ఆదేశించినట్లు సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మధ్య ఆసియాలో శత్రుత్వానికి పూర్తిగా పరిష్కారం కనుగొనేందుకు అమెరికా ఇరాన్ మధ్య 2 రోజులుగా నిర్మాణాత్మకమైనటువంటి ఫలవంతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. వారం పాటు ఈ చర్చలు విస్తృతంగా కొనసాగేందుకు వీలుగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై వచ్చే 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయరాదని ఆ యుద్ధ శాఖను ఆదేశించా. చర్చలు విజయవంతం కావడానికి ఆ ఆదేశాలు ఇచ్చారని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకుంటే ఇరాన్లోని విద్యుత్ మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించిన 24 గంటల్లోనే ట్రంప్ యుద్ధ విరామ ప్రకటన చేయడం గమనార్హం. కాగా త్వరలోనే ఇరాన్తో కీలక ఒప్పందం జరుగుతుందని ట్రంప్ తెలిపారు. యుద్ధ విరామ ప్రకటన చేసిన తర్వాత ఆయన సోమవారం ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో హోర్ముజ్ జలసంధిని ఎవరు నిర్వహిస్తారన్న దానిపైన చర్చ జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రశ్నకు నేనే కావచ్చు, అయతుల్లా నేను కలిసి నిర్వహించవచ్చు అని బదులిచ్చారు. సో అసలు ఎంత కామెడీని అయిపోయినంటే, సో అమెరికాను కంప్లీట్గా ముంచే విధంగా కనబడతా ఉంది. సో ఇది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ చర్చలే జరగడం లేదని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. సో ఎలాంటి చర్చలు కూడా, సో అదేవిధంగా వెనక్కి ఇక్కడ ఏమంటుండు, ఆదేశ అధికారులు ఉటంకిస్తూ ఇరాన్ మీడియా సంస్థ టాస్మిన్ న్యూస్ సోమవారం ప్రకటించింది. భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఎద్దేవా చేసింది. ఇరాన్ విద్యుత్ సంస్థలపై దాడులు చేస్తారన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ గట్టిగా బదిలిచ్చే విషయం తెలిసిందే. తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ సంబంధించిన IRGC ఆదివారం ప్రకటించింది. ఈ హెచ్చరికతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది అంటూ చూస్తా ఉన్నాం. సో హోర్ముజ్లో గోస్ట్ ట్యాంకర్లు, సో హోర్ముజ్లో గోస్ట్ అంటే చాలా యుద్ధ ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో, దానికి సంబంధించినటువంటి యుద్ధ జలంతర్గాములు ఏవైతున్నాయో అవి చిన్న చిన్న జలంతర్గాములేట. సో అవి దాదాపు 20 వరకు ఉన్నాయట. వాటిని దాటుకొని పోవడము ఎవరికి కూడా అసాధ్యం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ నడుమ భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో గోస్ట్ నౌకల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనాడు డీకమిషన్ చేసి సేవల నుంచి తొలగించడమే కాక ధ్వంసం కూడా అయ్యాయి అంటున్నటువంటి జోంబీ నౌకలు చమురు లోడ్లతో హోర్ముజ్ జలసంధి వద్ద తాజాగా ప్రత్యక్షమవుతున్నాయి. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి కొన్ని మ్యారిటైమ్ సంస్థలకు ఇలాంటి తీసేసినటువంటి జాంబీ నౌకల పేర్లు, అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ నెంబర్లు, జెండాలను అక్రమంగా పొంది రంగంలోకి దించుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం హోర్ముజ్లో నబీన్ అనే జాంబీ నౌక కనిపించింది. సోమవారం ఉదయానికి అది గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ప్రత్యక్షమైంది. అయితే 5 ఏళ్ల కింద దీన్ని డీకమిషన్ చేశారని రికార్డులో నమోదై ఉంది. గత ఏడాది భారత్ షిప్ యార్డ్లో ధ్వంసమైందంటున్నటువంటి జమాల్ అనేక LNG ట్యాంకర్ కూడా గత శుక్రవారం హోర్ముజ్ను దాటడం గమనార్హం అంటూ చూస్తాం. సో ఈ యొక్క గోస్ట్ ట్యాంకర్లు మరి ఏం చేస్తున్నాయో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో దాదాపు ఈజిప్టు, తుర్కీ, పాకిస్తాన్ రాయబారం మొదలుపెట్టాట. ఇరాన్ అమెరికా యుద్ధానికి ముగింపు పలిపేందుకు రాయబారం మొదలుపెట్టాట. కానీ ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనబడతలేవు. సో అదేవిధంగా టెహ్రాన్పై కొనసాగుతున్నటువంటి దాడులు అంటూ చూస్తాను. సో అదేవిధంగా దాదాపు ఇది అమెరికాకు సంబంధించినటువంటి న్యూస్. ఇక ఎవరు మోడీ ఏమంటున్నాడు, కరోనా తరహా సంక్షోభం ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం. దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, అసాధారణ సవాళ్లు ఎదురవుతున్నాయి. పరిస్థితిపై పర్యవేక్షణకు మంత్రుల బృందం. పెట్రోల్, LPG కొరత లేకుండా చూస్తున్నాం. ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ నియంత్రణపై దృష్టి. పశ్చిమాసియాలో భారతీయుల రక్షణకు చర్యలు. స్వప్రయోజనాల కోసం కొందరి తప్పుడు ప్రచారం. ప్రజలు అలాంటి వదంతులు నమ్మొద్దు అంటూ ప్రధాని మోడీ చెప్తున్నాడు. సో ఈ బీజేపీలో ఏం చెప్తారు తెలుసా, కొంతమంది తెలివిలేని దద్దమ్మలు, మోడీకి ట్రంప్ స్నేహితుడే, మోడీకి ఇరాన్ స్నేహితుడే, మోడీకి ఇజ్రాయెల్ స్నేహితుడే. సో ఈ ప్రపంచంలో యుద్ధాన్ని ఆపగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నది ఒక మోడీకి అని చెప్పేసి కొంత వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అయితే మొదలుపెట్టింది. మరి ఇప్పుడు ఏమంటాడు మోడీ, ఏమంటున్నాడు, దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉందని చెప్పేసి అంటున్నాడు కదా. మరి మోడీ రంగంలోకి దిగి ఇటు ఇజ్రాయెల్ తోటి కానీ, అటు అమెరికా తోటి కానీ, ఇటు ఇరాన్తో కానీ ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇప్పుడు ఇరాన్ మిత్రువే, ఇజ్రాయెల్ మిత్రువే. ఇంకా ఇజ్రాయెల్ గురించి అయితే ఇజ్రాయెల్ అట ఫాదర్ ల్యాండ్ అట, ఇండియానేమో మదర్ ల్యాండ్ అట. అర్థమైంది కదా. ఇజ్రాయెల్ ఏమో ఫాదర్ ల్యాండ్, ఇండియానేమో మదర్ ల్యాండ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా మోడీ చెప్పడం జరిగింది. మొన్న పోయింది కదా, పోయి వచ్చిన తర్వాత ఈ యుద్ధం జరుగుతున్నట్టు కనబడతా ఉంది. సో నాకు తెలిసి ట్రంప్ చేతిలో కీలుబొమ్మ, నెతన్యాహు చేతిలో కీలుబొమ్మగా మోడీ తయారైంది తప్ప మోడీకి యుద్ధం ఆపేటువంటి దమ్ము లేదు. ఇప్పుడు ఇన్ని సత్సంబంధాలు మరి బీజేపీ వాళ్ళు చెప్తారు కదా, మోడీకి దమ్ముంది, చేయగలుగుతారని చెప్పేసి. చేయమని చూద్దాం, అవుతుందా? మోడీని ఎవరు దేక్తాడా? ట్రంప్ చేతిలో కీలుబొమ్మ, నెతన్యాహు చేతిలో కీలుబొమ్మ, అది గుర్తుపెట్టుకోండి.